పూణే, బెంగళూరు, చెన్నై, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద గ్రేట్ హైదరాబాద్. వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబానికి ప్రతీకలు. వీళ్ళని చూస్తుంటే కాలం కంటే వేగంగా పరిగెడుతున్నట్టు అనిపించట్లేదు? అనిపించడం ఏంటి, అదే నిజం. వీళ్ళే ఇలా పరిగెడుతున్నారంటే వీళ్ళు పనిచేసే కంపెనీని ఇంకెలా పరిగెట్టిస్తారో ఊహించుకోండి. ఫలితంగా 5 కోట్లతో స్టార్ట్ అయిన ఒక కంపెనీ 50,000 కోట్ల టర్నోవర్తో దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతోంది. The world's most prestigious CEO of the Year award goes to none other than Tube Chairman Mr. Ravi Ankal. Please give him a big round of applause. మా వస్తున్నా. ఇదిగో రెడీ. ఏంటమ్మా ఇది, తింటానుకా అమ్మటానుకా? అదేంట్రా ఇంత మాత్రం కూడా తినకపోతే ఎలా? ఆ చిన్న చిన్న బాక్సులో తిని చూడు ఎలా సన్నగా అయిపోయావో. దాన్ని సన్నబట్టం అనరు, స్లిమ్ గా ఉంటాం అంటారు. నువ్వు పెట్టిన తిని తిని నేను చూడు ఎలా డ్రమ్లో తయారని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నా కొడుకేనే. ఎక్కడైనా పిల్లల కళల్ని తల్లిదండ్రులు నిజం చేస్తారు, కానీ నా కొడుకు తల్లిదండ్రుల సొంత ఇంటి కళని తను నిజం చేస్తున్నాడు. దట్స్ మై బాయ్. అయ్యయ్యో, అబ్బాయికి మీ దిష్టి తగిలేలా ఉంది. ఉండు నాన్న, ఇప్పుడే దిష్టి తీస్తా. ఏం చేస్తున్నావు? కిలో ఉప్పు ఖాళీ, డౌట్ లేదు. నాన్న ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఆఫీస్ వాళ్ళ దిష్టి, నా దిష్టి, అన్నిటికన్నా ముఖ్యంగా మీ నాన్న దిష్టి. అందరి దిష్టి పోవాలి. ఉమ్ము. ఇదంతా ఏంటమ్మా? అబ్బా ఉమ్మరా. వదలదు 3 సార్లు. అమ్మయ్యా, ఇదంతా నాన్న నేర్పించిన చదువు వల్లే కదమ్మా. మై సన్. నేనేం చేయలేదా? మనం ఎంత హాయిగా ఉన్నామంటే నీ పూజల వల్లే కదమ్మా. నా బంగారం. పద్నానా, మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను చల్, ఆఫీస్కి పద. వెళ్తాను. బాయ్ అమ్మా. వెళ్ళొస్తా? బాయ్. కాఫీ తీసుకోండి. పేపర్ ఆపమని చెప్పాను కదా, వాడికి ఇంకా చెప్పలేదా? మీకు పేపర్ చదవడం అలవాటని అమ్మాయి వేయించమంది. కాఫీ తీసుకోండి. పేపర్ చదవడమే ఒక ఖర్చు అయితే పేపర్ చదివేటప్పుడు కాఫీ ఇంకో ఖర్చు. కుటుంబ భారం అంతా తనపైనే వేస్తున్నాను. సరే, అమ్మాయి లేచిందా? రాత్రి లేటుగా పడుకుంది, ఇంకా లేవలేదండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏరా, రాత్రి లేట్ అయిందా? అవును నాన్న, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఈ కష్టాలన్నీ నా వల్లేరా. అదేం నాన్న, చిన్నప్పటి నుంచి మా కోసం అన్నీ చేశారుగా. కానీ చేయాల్సిన వయసులో ఏం చేయలేకపోతున్నాను. కుటుంబ భారం అంతా నా చిట్టి తల్లిపైనే మోపాను. నాన్న, ఇది నా లైఫ్ అనుకోవట్లేదు, మన లైఫ్ అనుకుంటున్నాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఏంట్రా ఇంకా రెడీ కాలేదా? సారీ రా, 2 minutes. ఏ రవి, బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరేం డల్గా ఉన్నారు? అదేం లేదు అంకుల్, కూతురు రూమ్లోకి తండ్రి వచ్చి బాధపడితే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. అదే తండ్రి రూమ్లోకి కూతురు వెళ్ళి బాధపడితే కూతురికి ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. కానీ మా శ్వేత బంగారం అంకుల్, తన ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటారు. డోంట్ వరీ. ఎంత మంచి ఫ్రెండ్ దొరికేవరా మా శ్వేతకి. గాడ్ బ్లెస్ యూ నాన్న. పొట్టిది బిల్డప్. పొద్దునే ఆయన ముందు బిల్డప్ కాకపోతే లోపలే చదువుకోవచ్చుగా. చూడు నాన్న, అన్నయ్య. పొద్దున్న పెంట మీద ఎందుకమ్మా కాలెట్టడం? నువ్వు దూరంగా వెళ్ళి చదువుకో. అమ్మా, ఇప్పుడు టిఫిన్ పెట్టే. పెట్టు. తినటానికి టిఫిన్ పెట్టు, చూడటానికి టీవీ పెట్టు, తాగటానికి మంచినీళ్ళు పెట్టు, మంచినీళ్ళ ఖర్చు చేయడానికి జేబులో పాకెట్ మనీ కూడా పెట్టు. అబ్బా మీరు ఊరుకోండి. ఇదిగో నెత్తి మీద రూపాయి పెట్టు. ఎవడైనా ₹10 కొంటే ఒట్టు. తమరి ప్రోడక్టే అంత వాల్యూ ఉంది, మరి మా చేతిలో ఏముండదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు దీన్ని. ఎదవని
సార్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. తమరు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించి పెట్టారు కదా, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూసొద్దామని బయలుదేరా. చూడవే వాడి పొగరు, ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలా మాట్లాడుతున్నాడు. అబ్బో ఇదో పెద్ద కృష్ణదేవరాయల ఫ్యామిలీ, దాని ఉద్దేశాన్ని పుట్టాను మరి. ఏమే మన ప్రమేయం లేకుండా కొంతమంది ఎదవలు పుడుతుంటారే. అమ్మా ఎదవల్ని ఎదవలేగంటారు, వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. ఛీ, అంతే, నీ తృప్తి కోసం దాన్ని కాల్చి పారేశావు, నన్ను కానీ రోడ్డు మీద పారేశావు. దానికి నాకు పెద్ద తేడా ఏం లేదు. ఛీ, పుడితే లేనోడు కొంపలైనా పుట్టాలి, లేదంటే సీన్ కూడా రిచ్గా అయినా పుట్టాలి. ఒరే అడ్డగాడిదా, లేస్తావా మొహాన నీళ్లు కొట్టమంటావా? వద్దులే. రిక్షా ఓడిలో రిక్షా దొక్కి తమరు మంత్రి స్థాయికి ఎదిగారు. తమరు ఇన్స్పిరేషన్తో సైకిల్ దొక్కి ఇందాక వచ్చాను. నన్ను కనీసం కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళిన గురువుగారు. తమరు తీసుకెళ్తారు. ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? 4 పెసరట్లు తిన్నాను, ఇంకోటి తింటాను, ఆ తర్వాత బలానికి బూస్ట్ అవుతా. నేను అడిగింది ఒళ్ళు బలవడానికి ఏం తింటావని కాదు, బతకడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావని. అబ్బా ఊరుకోనన్నా, మొన్నేక చదువు ఫినిష్ అయింది అని ఇప్పుడు నేను సంపాదించకపోతే ఇల్లు గడవనట్టు మాట్లాడుతున్నాను. గడవదని కాదురా, ఇలా ఎవడ సంపాదించిందో తిని బతకడానికి అలవాటు పడితే జీవితాంతం ఇలాగే కూర్చొని తింటావనని నా భయం. అబ్బా ఇంకో నెలలో ఏదోటి చెప్తాడులేండి, నువ్వు బూస్ట్ తాగునన్నా. బూస్ట్ అది కప్పా పీపా? దిష్టి తగులుతుంది, ఊరుకోండి. నువ్వు తాగినన్నా. కేజీ జీడిపప్పు తెచ్చాను, తొత్తు దూర లేకుండా మొత్తం మిందేతావు. కేజీ జీడిపప్పు తెచ్చాను, ఒక్క పప్పు కూడా మిగిల్చకుండా మొత్తం మేకేసావంటున్నారు. వారసత్వంగా వచ్చిన నత్తయ్య తెత్తది కానీ అత్తలో ఒక్క పతకు తెప్పదు. వారసత్వంగా వచ్చిన నత్తయ్య తెచ్చారు గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఆవేశం వస్తే చాలు అబ్బా కొడుకులిద్దరికి నత్తొచ్చేస్తుంది. ఈ నత్తి మెళంతో వేగలేకపోతున్నాను. ఆగరా, ఏం చేస్తున్నా? తమరు ఎంత బలాదూరు తిరుగుతున్నారో తెలుసుకుందామని. స్కీములు ఆడుకుంటాయి. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, దీన్ని చూడండి. ప్లీజ్ కమ్ ఇన్ ద లైన్. యు నో ఐ మూవ్ మినిస్టర్ అన్న తాలూకా, తొందరగా చూడండి, వెళ్ళిపోవాలి. నీ మినిస్టర్ అన్న ఇక్కడికి వచ్చినా లైన్ లో రావాల్సిందే. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అంత మాట్లాంటావా? నన్ను అంత మాట్లాంటావా? ఐఎమ్ సీయింగ్ యువర్ ఎండు. ఐఎమ్ సీయింగ్ యువర్, నువ్వేం సీయింగ్ రా? ఐఎమ్ సీయింగ్ యువర్ ఎండు. ఐఎమ్ ఆవిడికి జబ్బు చూపించుకోవడానికి వచ్చి మీరేంటి జబ్బు తేలుతున్నారు? ఐఎమ్ ఆల్సో సీయింగ్ యువర్ ఎండు. పద, మంచి కామెడీ పీస్. రా తొందరగా. ఐఎమ్ సీ ఆల్ యువర్ ఎండు. స్టూపిడ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఇక్కడికి నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చావా? నేనెవరో తెలుసా నీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి? ట్రీట్మెంట్కి వచ్చావా, ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మా అమ్మకి రాత్రి నుంచి కొంచెం స్టమక్ పెయిన్ ఉందండి. ఏ మీ అమ్మకి మాటలు రావా? ఆవిడ ప్రాబ్లం ఆవిడ చెప్పలేదా? డాక్టర్స్ ఉన్నారని ఏది పడితే అది తినడం, ఆ తర్వాత ప్రాణాలు తీయడం. 1 minute ప్లీజ్. ఎస్ ఐ గాట్ ఇట్. నీ హైట్, నీ వెయిట్, నీ ఏజ్ క్యాల్కులేట్ చేసుకుంటే పక్కా నీకు బీపీ ఉంది. బీపీ? ఇదే హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉన్నాడు ఆ ట్రీట్మెంట్కి. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ చూపించుకో, మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. పదమ్మా. సారీ అండి, నాకెవరైనా రికమెండేషన్స్తో వస్తే చాలా కోపం వస్తుంది. అది మీ మీద చూపించాను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు తగ్గిపోయిందిలేమ్మా, నీకే కాస్త బీపీ ఉన్నట్టుంది, చూపించుకో. మా అబ్బాయి నన్ను మంచి డాక్టర్కే చూపిస్తాడులే. ఈ బీపీ మా అమ్మ మీద బాగా పనిచేసింది. సారీ అండి. ఇట్స్ ఓకే. వాట్? ఐమ్ జస్ట్ కమింగ్. నాన్న, ఏమైంది నాన్న? ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందిరా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. సిస్టర్, మేడం ఆ ఫైల్ ఇటు ఇవ్వు. ఎవరు చేర్పించారు? మేడం, రవి అనే కుర్రాడు 108కి కాల్ చేసి చేర్పించాడు. ఓ, నంబర్ ఇవ్వు. ఈజ్ దిస్ రవి? అవునండి. చాలా థ్యాంక్స్ అండి. నాన్నగారికి తగ్గాక ఇంటికొచ్చి కలుస్తాం. పర్లేదండి, నేనే వచ్చి కలుస్తాను. ఇట్స్ ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే. మందులన్నీ టైంకి ఇచ్చావా? నా కోపీలో పేషెంట్స్ ఉన్నారు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్. నాన్న, ఐల్ బి బ్యాక్. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. సిస్టర్, చూసుకో. ఓకే మ్యామ్.
సార్ ఇదే రూమ్. థ్యాంక్ యూ. ఓకే. హలో అండి, బాగున్నారా? నేనండి 102కి కాల్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ ఓ చేశాను. కూర్చో బాబు. నీ పేరేంటి? నా పేరు రవి అండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బానే ఉంది బాబు. సారీ అండి, ఆ టైంలో అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తున్నా, అందుకే రాలేకపోయాను. ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే ఈ రోజుల్లో 108కి కాల్ చేసి నా ప్రాణాలు కాపాడు. థ్యాంక్ యూ. పర్వాలేదండి. రామ్మా నాన్న సరియు. ఇప్పుడు ఎలా ఉంది? మా అమ్మాయి సరియు ముక్కు మీద కోపం రవి. మా మీద కూడా కోపమేనండి. అయ్యో రవి, ఎస్, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఫైన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Shweta. Happy birthday to you. Whoa! సంద్రమే స్నేహమై కలిపిందాలలను, మేఘమే గుండెలో దాచిందా చినుకులను. సంద్రమే స్నేహమై కలిపిందాలలను, మేఘమే గుండెలో దాచిందా చినుకులను. దూరమే దరి చేరని దారులు. రాత్రి ఇక్కడే పెట్టానే. ఇక్కడ ఉందప్పా. షిట్, ఏది? అదైతే టాయిలెట్లో ఉంది. బండి తాళం అయితే నా దగ్గర ఉంది. పా ఇవ్వు నాన్నా. ఇవ్వనుగాక ఇవ్వను. నానా, బండి లేకుండా బయటికి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? నేను సైకిల్ దొక్కి వ్యాపారం చేసి ఎంత సంపాదించాను. మన ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దాం. ఇప్పుడు నేను సైకిల్ తొక్కి వ్యాపారం చేసినా ఇంత ఆశ సంపాదిస్తానన్న గ్యారంటీ లేదు. ఓ పని చేద్దాం, ఈ ఆశ అంతా నా పేరు రాసే, నువ్వు సైకిల్లోకి వ్యాపారం చేయి, గ్యారంటీ ఉంటుంది కదా. ఎదవెతకాల ఆపి రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి పని ఎత్తుకో. వెదవేటకరాలు ఆపి రేపటి నుంచి బుద్ధిగా ఆఫీస్కి వచ్చి పని నేర్చుకో. నేను తేత తొందరగా వెప్పలేని తెత్త కానీ నీ ఆఫీస్లో పెట్టను. నేను చేస్తే సొంతంగా వ్యాపారం చేస్తాను గానీ నీ ఆఫీస్లో చచ్చిన అడుగు పెట్టను. కొత్తగా యాదవనక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు తెస్తే చాలు. కొత్తగా ఏమీ ఆడవక్కర్లేదు, ఉన్నదేదో నేర్చుకు చేస్తే చాలు. నాతో 10 లెత్తలిస్తే తాత లోపల తిరిగి కొత్త. నాకు 10 లక్షలు ఇస్తే సంవత్సరం లోపల విసిరి కొడతా. 10 లత్తలా? 10 లత్తలే ఇల్లు దవ్వదోదా ఇవ్వను. 10 లక్షల చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అబ్బబ్బా, మీ ఆవేశం ఆపి కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి రండి. అబ్బా ఏంటండి మీరు? మీకు కావాల్సింది వాడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడం. కనీసం ఇలా అయినా పైకొస్తాడేమో. అయినా ఈ 10 లక్షలతోనే మీరు దివాలా తీస్తారా ఏంటి? సరే, వాడు అంతగా అడుగుతున్నాడు కాబట్టి, నువ్వింతగా రికమెండ్ చేస్తున్నావు కాబట్టి, నీ పూచీకత్తు మీద వాడికి 10 లక్షలు ఇస్తున్నాను. నిజంగానా? నాకు 10 లక్షలు ఇస్తున్నాడా? ఏంటండి ఇది? కొడుకు డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రామిసరీ నోట్ కావాలా? ఏదైనా వ్యాపారం అంటే వ్యాపారమే. ఏం నవ్వుతున్నావా? ఈ ప్రామిసరీ నోటుతో వీడేం బీక్కుంటాడులే అనుకుంటున్నావు కదా. అసలు విషయం తెలిసిందనుకో, అప్పుడు బోన్లో పడ్డ ఎలకలాగా, కుడితిలో పడ్డ కుక్కలాగా గెలగెలగెల కొట్టుకుంటావు. చదువు. 1 సంవత్సరం లోపు నేను నీకు డబ్బు తిరిగి ఇవ్వలేని పక్షంలో మా అమ్మకి అంటే నీ భార్యకి, నువ్వు అంటే మా నాన్నవి విడాకులు ఇచ్చేసి 2వ పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. రే, నీ చేతుల్లో ఉందిరా నా జీవితం. అవునరా, 25 ఏళ్ల నుంచి దీని మొహం చూడలేక వస్తున్నాను. నీ చేతిలో ఉందరా నా 2వ పెళ్ళి. ఇదిగో నవ్వుతూ సంతకం పెట్టు. పెట్టు. అమ్మ నా డాడీ పెట్టా. పెడతా. దొరికాడు దొంగ నాకు. ఎవరు? సీనేనా? బాగున్నారు అంకిల్.
వస్తున్నా. బాగున్నావా? ఆ దొంగ నా కూడా సీనిగాడు ఉన్నాడే, వాడిని అనాలి. ఆడి వల్లే మన గాడిద అడ్డగాడిలా తయారయ్యాడు. నాన్నగారు బాగున్నారా? నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారు అంకుల్ అంట. ఆయన బాగుంటే నాకెందుకు, కేర్ హాస్పిటల్లో ఉంటే నాకెందుకు. ఏమా కాఫీ టీ పలహారాలు లాంటివి ఏమైనా తీసుకుంటావా? 1 minute. కాఫీ టీ పలహారాలు కావాలా అంటే పర్లేదు అంకుల్ అంట. వీడికేదో నిజంగా ఇచ్చేసినట్టు. మా వాడిని కొంచెం ప్రయోజకుని చేయండి అమ్మా. ఈడే ఒక పరమ సొంట. ఈ సొంట మన సొంటను ప్రయోజకుని చేస్తాడు. అంకుల్ ప్లీజ్, ఇంక నేను మీ మర్యాదలు తట్టుకోలేను. శశాంక్ ఎక్కడున్నాడో చెప్తారా? ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఓకే. రేయ్ శశాంక్, శశాంక్, సీ దాట్, తీసుకో. డబ్బురా పెట్టుకో. బిజినెస్ చేయమని మా నాన్న 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు డబ్బురా. ఎస్, 10 లక్షలు. గుడ్ మార్నింగ్. ఇచ్చేయి షేర్లు. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. అవునా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? మిషన్ ఉందా లెక్కెడుకుంటా? దెర్ ఈస్ అ ప్రాసెస్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చేసేయి, లేట్ ఎందుకు? ప్లీజ్ కమ్ సార్. పదరా. పెట్టు. అంతా ఓకే కదా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎంత కావాలో నన్ను అడుగు, ఏం చేయాలో ఆడిని అడుగు. సొంత తెలియ వాడికే. దేనికైనా 1 వీక్ టైం పడుతుంది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ చూస్తాడు. కంగ్రాచులేషన్ సార్. దిస్ ఈజ్ యువర్ పాస్వర్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. నాకు చెప్పు, డబ్బులు నావి. ఆల్ ద బెస్ట్ సార్. అయిపోతా కొందాం పద. రే 100 షేర్స్ ట్రూటెక్ ఏమంటావు? కొనేయ్. ఓకే భయ్యా, 100 షేర్స్ ట్రూటెక్ కొనండి. ఓకే డన్ సార్. ఏమందిరా? పెరుగుతుంది తమ్ముడు, ఇమ్మీడియట్ గా అన్ని సెల్ చేసాయి. సెల్లా? అలాగే సార్. 10,000 ప్లస్. 10,000. ఎస్. ఇంకా చాలా చేయాలి. మన ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఆలోచించారా? అసలు సాఫ్ట్వేర్కి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటండి? అసలు మనకెందుకు సార్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లు? మనకు తెలియని బిజినెస్లో కంపెనీ క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళి పెట్టడం అవసరం సార్? సార్ ఇక్కడ మన కంపెనీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సమాధానం చెప్తారు సార్? వీఆర్ ఓటింగ్ అగైనెస్ట్ దిస్ ప్రపోజల్. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేము దీనికి ఒప్పుకోలేము. అయినా కాదు కూడదు అని మీరు ఫోర్స్ చేస్తే మాత్రం మేమంతా కలిసి. ప్రసాద్ గారు ప్లీజ్ 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 సిట్ డౌన్. మీరందరూ ఒప్పుకోకుండా నేనేమి చేయలేను. మీ అందరి వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. మీరు వద్దంటే వద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రవి ఇది? తెల్లంట్రుకు సార్, ఒకటే కదా. ముందు నేను ఒకనే రవి. దేశం అంతా పాతుకుపోలా, ఇది ఒకటే. తర్వాత అంతా పాతుకుపోద్ది. ఈలోపే అంతా సాధించాలి. రవి సార్, బోర్డు మెంబర్స్ నన్ను నమ్ముకుని వచ్చారా, వాళ్ళని నమ్ముకుని నేను వచ్చానా? మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చారు సార్. అయితే సీఎం అడిగింది రెడీ చేయి. ఎస్ సార్. Hey guys, what's happening? ఏ బ్రో వచ్చారా? రండి సార్. రండి రండి. ఏమండో ఇది విన్నారా? ఎన్ని లవ్ స్టోరీ. చెప్పు చెప్పు. నా మంత్లీ శాలరీ 1 lakh రూపీ. ఇంట్లో నేను అమ్మ నాన్న ఉంటాము.
నాన్న టీచర్ ఇంకో 6 months లో రిటైర్మెంట్. ఇదంతా అవసరమా? సిట్ డౌన్ బ్రో, కీప్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. మొన్నే ఓ లోన్ ఉంటే క్లియర్ చేశాను. అండ్ రీసెంట్ గా మార్గదర్శిలో చేరి ఇల్లు కొనుక్కున్నా. ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. నువ్వేంట్రా వాళ్ళ అన్న ప్రపోజ్ చేసావు? వీళ్ళకి దొరికాను చూడు. రవి, నాకు నీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. నాకు ఎంఎస్ చేయాలనుంది. అది పూర్తయ్యాక కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటే పెళ్లి చేసుకుందాం. ఓకే? ఓకే, వెరీ గుడ్, సూపర్ రా. అసలు సాఫ్ట్వేర్ కి రియల్ ఎస్టేట్ కి ఎలా సెట్ అవుతుందండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ తీసుకుంటే బోర్డు మెంబర్స్ గా మేము ఎందుకున్నట్టు? రియల్ ఎస్టేట్ వద్దన్నాక మీరు కన్విన్స్ అయ్యారుగా. మీరు మమ్మల్ని అందరినీ డమ్మీ పీసెస్ అనుకుంటున్నారా? ఆశపడడంలో తప్పులేదు సార్, కానీ మీరు అత్యాశకు పోతున్నారు. అందుకే మేమంతా రిజైన్ చేస్తున్నాం. ట్రూటెక్ అనేది మన దేశంలోని చాలా ప్రెస్టీజియస్ కంపెనీ. అలాంటి కంపెనీలో బోర్డు మెంబర్స్ అయిన మీరంతా ఒకేసారి రిజైన్ చేస్తున్నారు. ఎందుకని? కంపెనీ డైరెక్టర్స్ కన్సల్ట్ గానీ కనీసం ఒపీనియన్ తీసుకోకుండా కంపెనీ క్యాపిటల్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీ చైర్మన్ మిస్టర్ నాగరాజు. ఆల్ ద బోర్డ్ మెంబర్స్ హావ్ అపోజ్డ్ దిస్, సో వి హావ్ రిజైన్డ్. సార్, ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. సడన్ గా మీరు ఇలా రిజైన్ చేయడం వల్ల కంపెనీ షేర్స్ లాస్ అవుతాయి కదా. మీ కంపెనీకి ఒక వాల్యూ ఉంది, దాని గురించి మీరేమి ఆలోచించలేదా? మమ్మల్ని మా ఒపీనియన్ గౌరవించిన కంపెనీ గురించి మేము ఎందుకు ఆలోచించాలి? వై షుడ్ వి? మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి సార్? ఇంకా మా చేతుల్లో ఉంది. సి, వీ హావ్ ఆల్రెడీ రిజైన్డ్ అండ్ నౌ వీఆర్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. ఏంట్రా ఇది? ప్రతి కంపెనీ మీద ఇలాంటి రూమర్స్ చాలా కామన్ రా. ఎన్ని చూడలేదు మనం ఇలాంటివి. ఇప్పుడు ఇలానే ఉంటుంది. 2 రోజుల్లో ఇంకో స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, మొత్తం నార్మల్ అయిపోతుంది. అయినా మన రవి అని శ్వేత పనిచేసే కంపెనీ రా, ఐఎస్ఐ మార్క్ లాంటిది. ఒక పని చేద్దాం రా, ఇప్పుడు మా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, అందులో 5 లక్షలు మాత్రం ఇన్వెస్ట్ చేద్దాం. నా అంచనా కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 2 days లో డబుల్ అవుతుంది. ప్రపంచంలో నీ అంత పిచ్చోడు కూడా ఉన్నాడు తెలుసా? ఆకలిగా ఉన్నోడు ముందు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో భక్త అంటే బ్యాబ్ 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 అని ప్లేట్ ఇడ్లీ అడుకునే రకం రా నువ్వు. నువ్వేం అడుగుతారా? చికెన్ బిర్యానీయా? మొత్తం హోటల్ అది కావాలనుకుంటాను కదా. ఇప్పుడు భగవంతుడు బాగుపడండిరా అంటూ 10 లక్షలు ఇచ్చినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏంట్రా? అది చూడు. కొనుక్కోండి నాయనా, కొనుక్కోండి. కొనుక్కొని బాగుపడండి. కాయలు కొంటే పండ్లు అవుతాయి, షేర్లు కొంటే డబ్బులు అవుతాయి. కొనండి నాయనా, కొనండి. విత్తు నాటితే చెట్టు వస్తుంది, షేర్లు కొంటే డబ్బులు వస్తాయి. కొనుక్కోండి నాయనా, కొనుక్కోండి. కొనుక్కున్నోడికి కొనుక్కున్నంత. చెప్తున్నాను, మొత్తం పెట్టి 10 లక్షలు రా. కొనేరా. ఇంకోసారి ఆలోచించరా. చెప్పించేయ్. ఓకే, 10 లక్షలతో ట్రూటెక్ షేర్స్ కొనండి. ఓకే, షూర్ సార్. షూర్. ఓకే, ఓకేనా? కొనేసావా? చూస్తుండే ఇంకా. హలో అంకుల్, ఈ మంత్ శాలరీ ఇంకా రాలేదు. రాగానే ఇచ్చేస్తాను. సరే అంకుల్. సార్, మీ హౌస్లో ఈఎంఐ డ్యూ ఉంది. శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదు, ఇంకో 1 or 2 daysలో చేస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. ఏమైందిరా? శాలరీ ఇంకా రాలేదురా. సేమ్ ప్రాబ్లం. షేర్ వాల్యూ పడిపోతుంది సార్. సీఎం గారు, పరిస్థితి చేయి దాటిపోయింది. నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 20% కూడా రికవర్ అయ్యేలా లేదు. ఒక పక్క ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నాగరాజు రాజా, ఇవన్నీ మనకు మామూలే. నువ్వు కూల్ గా ప్రెస్ మీట్ పెట్టి పొరపాటైపోయిందని అమాయకంగా చెప్పి వినయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి లోకిపో. మిగతా మొత్తం నేను చూసుకుంటా. అలాగే అండి. ప్రతి సంవత్సరం నాకు వచ్చే ప్రెస్టీజియస్ అవార్డుని కాపాడుకోవడానికి కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆదాయం ఉన్నట్టు ప్రతి క్వార్టర్లో చూపించుకుంటూ వచ్చా. కానీ రోజు రోజుకి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. పులి మీద స్వారీలా తయారైంది నా పరిస్థితి. సారీ ఎంప్లాయీస్ అండ్ షేర్ హోల్డర్స్, ఆ కంపెనీస్ అండర్ క్రైసిస్.
ట్రూటెక్ చైర్మన్ నాగరాజు ఇచ్చిన సడన్ స్టేట్మెంట్ కు షేర్ మార్కెట్ కుదేలైపోయింది. ఒక్కసారిగా కంపెనీ షేర్ వాల్యూ 10 రూపాయలకు పడిపోయింది. ఇది ఆ కంపెనీ మీద ఆధారపడిన వారికి కోలుకోలేని మా నాన్న ముందు నేను చాలా విషయాలు వేసాను. ఈ దెబ్బతో మా అమ్మకు విడాకులే. అడుగు వాడే ఆనా కొడుకే నాతో షేర్లు కొనిపించు. ఎవరైనా వాళ్ళు షేర్లు కొనమని చెప్పింది? సారీ సార్, మా వాడు ఏదో టెన్షన్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోమని చెప్పు. నువ్వేంట్రా నాకు చెప్పేది? తప్పంత మందర పెట్టు మానంటావేంట్రా? మందా? అసలు ఆ తప్పు మనం ఎందుకు చేసావు? నేను 5 పెట్టు 10 అంటే విన్నావా? నేను పెట్టాను సరే, నీ బుద్ధి ఏమైంది? మొత్తం నువ్వు పెట్టించావు. నేనా? అవునులేలా, ఇప్పుడు అలాగే అంటావు. డబ్బులు రావు కదా, మొత్తం నాకు నీకే. నా డబ్బు నీ డబ్బు నత్తిరా కొడుకా. నన్ను నత్తంటావా? ఛీ! రవి ఆగా. రవి ఊరుకోరా. మొత్తం పోయింది. చెప్తే వెండు చా. ఏమైందండి? ఆడు వాళ్ళకొని చూస్తుంటే పెట్టుబడి అంతా గంగలో కలిసిపోయి వ్యాపారం సంకనాకి పోయినట్టు కనపడటం లేదు. ఎవరండి మీరు? చెప్పబెట్టకుండా వచ్చేస్తున్నారు ఇంట్లోకి. హోమ్ లోన్ రికవరీ టీమ్. ఓ సార్, ప్లీజ్ కొద్దిగా టైం ఇవ్వండి. 2 months మళ్ళీ మేము దక్కించుకుంటాం ప్లీజ్. లోన్ కట్టే స్తోమత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకోవాలి? ఇల్లు ఎందుకు కట్టాలి? కట్టే స్తోమతున్నప్పుడే కట్టుకున్నామండి. కానీ మా టైం ఇప్పుడు బాగాలేదు. Yeah. టైం కట్టలేకపోతున్నా. మీరు కాస్త గడువిస్తే. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో సార్. రూల్స్ అనేవి మనం పెట్టుకునేవి కదా సార్. అయినా కట్టం అంటే తప్పు కానీ కాస్త టైం తీసుకొని కడతా ఉంటే తప్పేం సార్? కుదరదని చెప్తున్నాగా. రే ముందు తాళమే సీలై అప్పుడు కొని దారిలోకి రారీళ్ళు. ఎవరు వీళ్ళు? హోమ్ లోన్ రా, నేను మాట్లాడతాను. డోంట్ బాదర్. మధ్య తరగతి వాడి కళ్ళు ఎప్పుడు భూమి వైపే ఉండాలి. ఆకాశం వైపు చూస్తే ఇట్టాగే ఏడుస్తుంది. అవును సార్, మధ్యతరగతి వాళ్ళ భలే పేరు పెట్టారు సార్. మేము మా కోరికలు తీర్చుకొని పైన బతకలేం, కోరికలు చంపుకొని కింద బతకలేం. అందుకే మధ్యతరగతిలో పుట్టిన వాళ్ళ మధ్యతరగతిలో చావాల్సిందే. మీరెన్ని చెప్పినా మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా సార్? మేము ఓటేసి గెలిపించిన రాజకీయ నాయకులు పెద్ద స్కాములు చేస్తే ప్రూవ్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి టైం ఇస్తారు. నానా ఆగండి నాన్న. కానీ ఓటేసి గెలిపించిన మేము టైం అడిగితే టైం లేదంటారు. ఏంటి సార్ ఈ రూల్స్? వీళ్ళతో మాట్లాడరా, బాగి పడేంట్రా. వాడిని ఏదో చేయాలరా. ఇలా జనాల్ని జంతువుల్లా చూసే వాళ్ళని ఒక్క చెప్పు దెబ్బ కొట్టని చచ్చిపోదాం రా. ఇవన్నీ సినిమాలో చూడటానికి బాగుంటాయిరా, నిజ జీవితంలో కాదు. అంటే 1 ఊరికే వదిలేలా? నష్టపోయిన లక్షల మందిలో హనుమ ఒక్కరని వదిలేద్దాం రా. చాలా తెలివిగా చెప్పేవరా. తెలివిగా కాదురా, నిజం చెప్తున్నా. సొసైటీలో వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి మనం ఏం చేయలేం. వదిలేద్దాం రా, వదిలేద్దాం. వాడు చేసిన తప్పు వల్ల మీ నాన్న చచ్చినా పర్లేదు, వదిలేద్దాం. వాడి వల్ల శ్వేత వాళ్ళ ఫ్యామిలీ సంకలకపోయినా పర్లేదు, వదిలేద్దాం. మాధవ్ ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్ మాలాంటి 100 మంది ఉంటారు నీకు. వదిలేయ్. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడతాడు కదరా. రేయ్ నువ్వు కూడా వాళ్ళ తెలియదు మాట్లాడతావేంటి? మేము తెలియదు వాళ్ళమేరా. నువ్వెంత తెలివైన వాడియో తెలుసుకోలేంత తెలియదు వాళ్ళం మేము. ఏ నీ అబ్బా! రవి అంటే వాడు లైఫ్ మాత్రమే, ఎవ్వడు లేడు ఆ లైఫ్ లో. మేం లేం. రేయ్ ఆ కంపెనీలో వర్క్ చేసిన 2 సంవత్సరాలు నాకు ఎప్పుడు కనపడలేదు రాడు. ఇప్పుడు ఫ్రాడ్ చేశాడు. అసలు దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఎందుకు దొరకడు? ఇలా జనాల్ని మోసం చేసే ప్రతి దొంగ అక్కడికి వెళ్ళి డీజీపీ ఆఫీస్ లో లొంగిపోతాడు. వాడికి లొంగిపోగానే వాడికి జబ్బు వస్తుంది. ఆ జబ్బు రాగానే వాడిని వెనకాల డోర్ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకేముందిరా, అంతా స్మాష్. ఎవరైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తారా? కానీ నా కొడుకులు హనీమూన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారా? వాడి వల్ల శ్వేత వాళ్ళ ఫ్యామిలీ సంకలకపోయినా పర్లేదు, వదిలేద్దాం. మాధవ్ ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్ మాలాంటి 100 మంది ఉంటారు నీకు. వాడు చేసిన తప్పు వల్ల మీ నాన్న చచ్చినా పర్లేదు, వదిలేద్దాం. వాడు చేసిన తప్పు వల్ల మీ నాన్న చచ్చినా పర్లేదు, వాడు చేసిన తప్పు వల్ల మీ నాన్న చచ్చినా పర్లేదు, వదిలేద్దాం. దేవుడు కష్టాలతో పాటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఇస్తాడు.
కష్టాన్ని మాత్రమే చూసేవాడు వాటిలోనే కూరుకుపోయి ఓటమి పాలవుతాడు. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డవాడు విజయం సాధిస్తాడు. నా కొడుకు అలాంటి వాడని నేను నమ్ముతున్నాను. ట్రూటెక్ కేసులో కొత్త మలుపు. ఆ కంపెనీ చైర్మన్ నాగరాజు రేపు డీజీపీ దగ్గర లొంగిపోతున్నాడని సమాచారం. ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలేంటనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఉత్కంఠగా మారిన నాగరాజు లొంగుబాటు. ఆయన ఈ ఉదయమే డీజీపీ ఆఫీసులో లొంగిపోయారు. తర్వాత అనుకోకుండా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. రాజుగారిని ఇప్పుడే అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. ఆయన ఆరోగ్య స్థితిని చూస్తుంటే చాలా దారుణంగా ఉందని మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇలాంటి కండిషన్స్ లో ఆయన హాస్పిటల్ వరకు వెళ్తారా వెళ్ళలేరా అని అనుమానం కలుగుతుంది. సురేఖ, వాడిని కిడ్నాప్ చేద్దాం. వాడు డీజీపీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మనల్ని దాటుకొని వెళ్ళాలి. కానీ వాడిని కిడ్నాప్ చేయడం ఎలా? రేయ్, ఆ బైక్ మీద చూడరా, మీ నాన్న లేడు. రే పని పాట లేని అడ్డగాడిదా, సంక నాగిపోతావు. వాడి వల్ల నా జీవితం సంకనాగిపోయింది. తొందరగా వెళ్ళేంటో చూడండి. వెళ్ళండి వెళ్ళండి, ఫాస్ట్ ఫాస్ట్. ఎవరా మీరు? జాగ్రత్త. రైట్ రవి, వెనకాల డీజీపీ ఫాలో అవుతున్నాడు రా మనల్ని. రేయ్ ఎక్కడికి రా? రేయ్ మూసుకొని కూర్చోండి. అసలు నా గురించి తెలిసి మీరు నన్ను కిడ్నాప్ చేశారా? నేనెవరో మీకు తెలుసా? నాకు సీఎంకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి మీకు తెలుసా? నన్ను ఎంతోసేపు మీరు దాచలేరు. తర్వాత మీ పరిస్థితి ఏంటి? నా కాలి గోటి కూడా సరిపోరా మీరు? నీ కాలి గోటి కూడా సరిపోకుండానే కిడ్నాప్ చేశాం కదరా. నువ్వు భయపెడితే భయపడిపోవడానికి నీ కింద పనిచేసే చెంచారా కొడుకున్నావురా. సీను తీరుగాడు. సారీ సార్, అంటే సినిమాలు చూసి చూసి ఏదో ఇమోషన్లో అలా అనేసాను. యాక్చువల్లీ నా తప్పేమి లేదు సార్. మా సినిమా హీరోలే, వాళ్ళకి పని పట్ట ఏమి లేదు. పెద్ద పెద్ద ఛాలెంజ్ వదులుతుంటారు, ఇదిగో మమ్మల్ని ఇలా ఇరికించి పడుతారు. ఎవర్రా మీరు? ఎన్ని కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చినా నా రాష్ట్రానికి చెందిందనే నీ కంపెనీలో జాయిన్ అయ్యాను చూడు, దానికి భలే బుద్ధి చెప్పావురా. నీ కంపెనీ షేర్స్ కొన్నందుకు మమ్మల్ని సంకనకించావు కదరా. రే, ఆయన లుక్ చూసి కూడా అంత కోపంగా ఎలా మాట్లాడుతున్నారా మీరు? నీదేంట్రా? సార్,
మీరట్ట కోపంగా చూడమాకండి సార్. మిమ్మల్ని నమ్మి మా అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ మీ షేర్లు కొన్నాను సార్. రేయ్, మీ అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టమని చెప్పానా? నా కంపెనీలో చైర్మన్ని బతిమాలానా? నా కంపెనీ షేర్లు కొనమని భయపెట్టానా? ఒక్కసారి నీ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే అది నీదెలా అవుతుందిరా? అది మా అందరి సొత్తు. అయినా మా పర్మిషన్ లేకుండా డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవడు బే? దొరికేవరా ఇప్పుడు? నేను ఏదోటి చేసి తీరుతాం. రే సీను, నువ్వు వీడి దగ్గరే ఉండు, తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాం. రేయ్, ఇందాకేదో హీరోలా మాట్లాడని మీరు నా గురించి మరీ ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఆడు కట్లు తెంచుకుని నన్ను ఏమైనా చేస్తే? ఈ సినిమా కాదు, వాడు ఎక్కడ తప్పించుకోలేడు. నువ్వు ఎక్కువ చేయకు. రేయ్ పదరా. భయ్యా 2 ఫుల్ మీల్స్. ట్రూటెక్ కంపెనీ చైర్మన్ నాగరాజ్ కిడ్నాప్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించాం. చెక్ పోస్టులన్నీ బ్లాక్ చేశాం. కిడ్నాపర్స్ ఎవరైనా ఎంతటి వారైనా రేపట్లోగా పట్టుకుంటాం, కఠినంగా శిక్షించి తీరుతాం. రై మనం వదిలేద్దాం రా. ఏంట్రా తమాషాగా ఉందా నీకు? వద్దు వద్దాను వినకుండా నాతో కిడ్నాప్ చేయించారు. వాడు మన ముగ్గురు మొహాలు చూశాడు. వాడిని వదిలేస్తే మనం బ్రతకనేవాడు రా. అయితే చంపేద్దాం. ఇప్పుడే కదా వదిలేద్దాం అన్నావు, మళ్ళీ చంపేద్దాం అంటావు ఏంట్రా? నీ బుద్ధి మారదురా. చేసేదో చేసాం, దానివల్ల మంచి జరిగేటట్టు చూద్దాం. పద. రేయ్ సినో, ఏంట్రా ఇడు? సినో రేయ్ వాడు అక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? సినో అటు చూద్దాం పదరా. సీనో, సీనో చూడరా, అన్ని రూములు చూడు. ఇక్కడ కనిపించట్లేదు. ఏమైంటుంది? సోకులని కాసులతో తూకాలే వేసేసి అందుకునే సొమ్ముంటే బనీ కట్టు. నోటులతో ముద్దుల్ని నోటికిలా అందించి కన్నెతనం ఖాతానే తెరిచి పెట్టు. టికెట్ కొట్టి తత్కాల్లోనా ఎత్తుకుపోతా ముందేమైనా, అల్లుకుపోతే కింద పైన అల్లరిలోనా లబోదిబో లబోదిబో. రజ్జా మిరుకెక్క రజ్జా మిరుకెక్క రజ్జా మిరుకెక్క రజ్జా మిరుకెక్క. ఎక్కడ వాడు? రేయ్, వాడు వీడు అన్నమంటే వాచిపోతు చెప్తున్నా. అసలు అంత పద్ధతి గల మనిషిని అలా ఎలా కిడ్నాప్ చేశారో మనం? పద్ధతి అయినోడ్రా వాడు. ఎలా తెలుసా నీకు? ఓసారి శిల పుట్టిందిరా, కోకమన్నాడు, గోకా. రెండోసారి గోకనా అన్నాను, వద్దు కట్లు ఇప్పై నేను గోక్కుంటా అన్నాడు. ఎంత పద్ధతి గల మనిషిరా. పిచ్చి పట్టిందారా నీకు? ఆడెటిపోతే మనకెందుకురా? చెక్కు చూసావా? 6 కోట్లు, తలా 2 కోట్లు బతికేసి తెలుసా? రేయ్ బుద్ధుందారా నీకు? వాడు ఎప్పుడైతే అంత పెద్ద స్కామ్ చేసి దొరికిపోయాడో బ్యాంక్ వాళ్ళు వాడు ఆస్తిని సీజ్ చేసి ఉంటారు. డబ్బు కకృతి పడి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మొక్కలు ఎరుకొని బొక్కలు వేస్తారు. అసలు గోకేనన్న కృతజ్ఞత లేకుండా నన్నే పట్టిద్దామని ట్రై చేస్తాడా? రేయ్ వాడు ఎంతో దూరం వెళ్ళి ఉంటాడు. అదంట్రా పట్టుకుందాం. అదరా నిన్ను గోకేనన్న విశ్వాసం కూడా లేకుండా నన్నే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావురా? కొడకల్లారా, కట్టేసి కూర్చోబెడతాం కాదురా, ఇప్పుడు రండ్రా. ఏంటి సార్ అలా కొడతారు? రేయ్
పట్టుకుంటానికి వచ్చి కబడ్డీ ఆడతావేంట్రా? నా కాళ్ళు నొక్కుతున్నాయి సార్. సార్ బావా ఈసారైనా సరైన పార్ట్నర్ని సెట్ చేయి బావా. అరే ఇల్లుగాల కూడా ఏడుస్తుంటే సిగరెట్ ముట్టించుకోవడానికి డిప్పడిగాడట నీలాంటోడు. ఈ టైంలో నీకు పార్ట్నర్ సెట్ చేయాలరా? ముందాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకుని చావు, లేకపోతే నా చావు నేను చావాలి. ఏంటయ్యా అతిథులు వచ్చారా? అదే లేవయ్యా ప్రసాదాలు వచ్చారా? అమ్మా హాస్పిటల్కి పద. నాగరాజుతో నాకు సంబంధం ఏంటని అడగడానికి వచ్చారా? సార్ మీ మంచితనం మాకు తెలుసు సార్. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మాకు మీ మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియాలి సార్. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకున్న తర్వాతే హాస్పిటల్కి వెళ్తాను. రేయ్ మూసుకో, నీది ప్రతిపక్షం ఛానల్ అనేగా రెచ్చిపోతున్నావు. సార్ వీడి సంగతి మేము చూసుకుంటాం, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి సార్. ఇది రాజకీయం అంటే ప్రసాదం పొట్లం పట్టుకొని తిరగటం కాదు, గుండెదవా. నమస్కారం నారాయణరావు గారు, నేను మీకు గుర్తున్నానండి. అలా మాట్లాడతారండి సార్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. తమరు మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదండి. ముందు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పవయ్యా. సార్ కొంచెం మెల్లగా మాట్లాడండి సార్. నలుగురు మనల్ని చూస్తున్నారు. ఈ నొప్పి అప్పు తీసుకునేటప్పుడు ఉండాలి. మాకు డబ్బు చెట్లకేం కాయట్లేదు దాన ధర్మాలు చేయడానికి. ధర్మంగా ఏమొద్దు సార్, కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే టైం అడుగుతున్నాను సార్. నీకంటే అడుక్కులోడు బెటర్ అయ్యా. ఎంగిల్ మెతుకుల కోసం మనం తిన్నదాకా ఆగి అప్పుడు మర్యాదగా పట్టుకెళ్తాడు. ఇంకా టైం కావాలని అడుగుతున్నావు, సిగ్గులేదట నీకు? ఛే! వచ్చే నెల 1వ తారీఖు కల్లా నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇంట్లో నుంచి నేను ఎవరిని ఎత్తుకుపోతానో నాకే తెలియదు. అదండే నాగరాజు కంపెనీ వల్ల ఇంకో ఇంట్లో విషాదం. ఆ కంపెనీలో పనిచేసిన శ్వేత అనే ఎంప్లాయ్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంది. తన ఆఖరి మాటల్ని పంచుకుంటూ శ్వేత రాసిన సూసైడ్ నోట్ ఇది. మా నాన్నకి అదృష్టం దూరంగా ఉందని తెలియక అన్ని వ్యాపారాలు చేశారు. చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది. పైగా కొంత అప్పులు చేశాం. నాకు ట్రూటెక్లో జాబ్ వచ్చేసరికి మా కుటుంబానికి ధైర్యం వచ్చింది. కంపెనీ సీఈఓ నాగరాజ్ గారు మాకు దేవుళ్ళ కనిపించారు. నాకు వచ్చే శాలరీలో నెలలా వడ్డీ కట్టి మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాను. పాపం మా నాన్నలాగా మా చైర్మన్కి ఏ కష్టం వచ్చిందో ఏమో, ఆయన లాస్ అయిపోయారు. దాంతో మా లాంటి వాళ్ళ జాబ్స్ అన్నీ పోయాయి. అప్పుల వాళ్ళ తాకిడికి తట్టుకోలేక, బ్రతకడానికి డబ్బు లేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆలోచిస్తున్న టైంలో పరిస్థితులు మాకు చెప్పిన సమాధానమే చనిపోతున్నానన్న బాధ కన్నా చివరిసారిగా నా స్నేహితులతో మాట్లాడలేకపోతున్నానన్న బాధ ఎక్కువగా ఉంది. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ స్నేహితురాల్లాగే పుడతాను. మా చావుకి ఎవరూ బాధ్యులు కారు. జస్ట్ కూడా ఆ అమ్మాయి నిన్ను వాళ్ళ నాన్నతో పోల్చిందిరా. అలాంటి అమ్మాయి నీకు చంపడానికి మనసు ఎలా ఒప్పిందిరా? రే సీను, నువ్వు ఇక్కడే ఉండరా. శశాంక్ వెళ్దాం పదరా. చాలా మంచిది రమేష్ శ్వేత, నీ వల్లే చనిపోయింది. మా ఫ్రెండ్ లేదు ఇక. నా ఫ్రెండ్ నాకు ఇచ్చి చంపేశావు కదా, మా శ్వేతను చంపేశావు కదా. నిన్ను నమ్మి నీ కంపెనీలో చేరినందుకు నా శ్వేతను చంపేశావు కదా. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, నేను వింటా. ఏమన్నా చెప్పు, నాకు మాత్రం నా ఫ్రెండ్ కావాలి. చెప్పు.
అరే బామర్ది బావా రాజకీయ నాయకుడికి హాస్పిటల్లో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదురా. అవును బావా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నీ చేతిలో ఏంట్రా అది? ప్రసాదం సార్, తీసుకుంటారా? ఏంటి రాజా ఎప్పుడూ ప్రసాదం పట్టుకుని తిరుగుతూ ఉంటావు? కొంపతి సందులో పాయిజన్ ఏమైనా ప్లాన్ చేసావా? అంత ధైర్యం నాకెక్కడ సార్. అంటే ధైర్యం ఉంటే వేసేద్దామనే ఎదవా. తీసుకోండి సార్. ఇక మీ జీవితం అద్భుతం సార్. టీవీ ఆన్ చేయరా. అలాగే సార్. నాగరాజు కంపెనీ వల్ల ఇంకో ఇంట్లో విషాదం. ఇన్ని ప్రాణాలు పోతున్నా ఈ స్కామ్ కేసులో ఎటువంటి పురోగతి లేదంటే దీని వెనుక ఎంతటి బడా బాబులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. నిజాలు ఎప్పుడైనా మీడియా చెవిన పడతాయి. అప్పుడు ఇంకా ఏమిరా? ఏ ప్రాణం నీ ప్రసాదం ఇంత తింటేనే ఇంత జరిగిపోయింది. మొత్తం తింటే మా బతికేమైపోయేది. గుడ్ మార్నింగ్ సార్. ఇంకేం గుడ్ మార్నింగ్? వీడి ప్రసాదం తిన్నాక అంతా బ్యాడ్ మార్నింగే. ఏమిట్రా అది? లవ్ చేయాలా వద్దా అని పక్కన లవ్ చేసుకోపో. నేను రాజుని మాట్లాడుతున్నా. ఒకసారి సీఎంకి ఫోన్. సార్ మీటింగ్ లో ఉన్నారు సార్, మీరు లైన్ లో ఉండండి. ఆ నాగరాజ్ ఎక్కడున్నా సరే ఆడు చంపేసి తీసుకురండి. వాడు కిడ్నాపర్ కి భయపడి నిజం చెప్పాడు, నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. రాజుగారు లైన్ లో ఉన్నారు. అమ్మ పిచ్చి నా కొడక. అంటే ఇప్పుడు దాకా వాడిని లైన్ లోనే పెట్టావా? మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. హలో, ఇంకెక్కడ కట్ అయిపోయింది. రింగ్ టోన్ మార్చేయి, లేకపోతే చచ్చిపోతావు. డీజీపీ గారు ఆ నంబర్ ట్రేస్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి. ఎస్ సార్. వాడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందిరా, కానీ వాడు నాకు కనపట్టలేదు. మా నాన్నలాగా మా చైర్మన్కి ఏ కష్టం వచ్చిందో ఏమో. ఈ భయాలన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మండి. ఆడు చంపేసి తీసుకురండి. నా వల్ల, నా కంపెనీ వల్ల ఇంకో ప్రాణం పోకూడదు. మీరు నన్ను నమ్మితే నేను చెప్పింది చేయండి. ఇంకెవరు నష్టపోకుండా చూద్దాం. ముందు ఆ నాగరాజు గారి పియ్యని పట్టుకుండ్రా. వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం నాశనం చేయండి రా. సిటీ మొత్తం వెతికిస్తున్నాను బావా, వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. ఎవిడెన్స్ ఎక్కడ్రా? నాకు తెలీదు. బాబాతోనే గేమ్స్ ఆడతారా? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. చెప్తాను త్వరగా పోనీ. రోడ్ నంబర్ 45 దగ్గరలో ఉన్న నా గెస్ట్ హౌస్లోకి వెళ్ళగానే అక్కడ హాల్లో మెట్లెక్కి పైకి వెళ్తే రైట్ సైడ్ రూమ్లో ఒక విండో ఏసీ ఉంటుంది. ఆ ఏసీ ఓపెన్ చేస్తే అందులో ప్రూఫ్స్ ఉంటాయి. కానీరా కానీరా దొరికిందా? బావా వాడు దొరికాడు బావా. ఎవిడెన్స్ తీసుకొస్తున్నాను బావా. లవ్ యూ బామర్ది. వాడిని వెంటనే పట్టుకొచ్చాయి. సరే బావా. పెళ్లి చూపులు జరగానే శోభనం అయిపోయింది అనుకుంటే ఎలా? ఏంట్రా పిసుకుంటున్నావు? ఏం లేదు సార్. ఎవరా మీరు?
వాళ్ళని పట్టుకుంటారా డీజీపీ గారు ఆపరా ఆపు స్టూపిడ్ ఫెలో బావా ఏంటి నాగరాజుని కిడ్నాప్ చేసింది 3 కుర్రాలు బావా. అమ్మా ఆ ఎవిడెన్స్ ని ఆలే పట్టుకెళ్ళిపోయారు బావా. ఏ గారు సార్ ఇటు రండి సార్ రాస్కల్. సార్ మీరు లాగి ఒక్కటి పేగ్గానే నాకు ఐడియా వచ్చింది సార్. వాళ్ళు రోడ్డు మీద పరిగెత్తారంటే సీసీ కెమెరాలో వాళ్ళ ఫేసులు రికార్డ్ అయి ఉంటాయి కదా సార్. దెబ్బ పడితే గారు ఉపయోగపడలేదురా నువ్వు. డీజీపీ గారు సార్ వాళ్ళెవరో చూడండి, లేకపోతే కింద పైన తడిసిపోతున్నాయి. ఎస్ సార్. అది ఫ్రీ చేయవయ్యా. జూమ్ చేయమ్మా, జూమ్ చేయి. నాగరాజు కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ. అతన్ని కిడ్నాప్ చేసింది 3 యువకులు. అబ్బాయి అలాంటి వాడు కాదు. మీరేదో పొరపాటు పడి ఉంటారు. నా మాట వినండి, నా మాట వినండి. నా అబ్బాయి అలాంటి వాడు కాదు. అసలు ఏమైంది సార్? ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఎక్కడ సార్? ఏంటి సార్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? కొడుకు కిడ్నాప్ చేసి పరారయ్యాడు. మీకు తెలీదా? వాడు వచ్చేంత వరకు మీరు మా కస్టడీలో మా ఉండాల్సిందే. అబ్బాయి సరెండర్ అవుతాడు సార్. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి బాబు. లైవే కదా, నా మాటలన్నీ మా అబ్బాయికి వినబడేలా చేయండి. చెప్పండి సార్. అరే శశాంక్, దయచేసి వచ్చి పోలీసులు లొంగిపోరా. నీకేం కాదురా, మా ప్రాణాలు అడ్డెట్టని నిన్ను కాపాడుకుంటావురా. నా మీద కోపంతోనే కదరా నువ్వు ఇదంతా చేసింది. అరే నీకోసం 10 లక్షలు చిట్టీలేసి మరీ దాచిపెట్టాను రా. ఏ తండ్రి అయినా కొడుకుని కొట్టేది, కోప్పడేది అవమానించడానికి కాదురా, నలుగురిలోనూ అవమానం పాలు కాకూడదనరా. దయచేసి ఎక్కడున్నా వచ్చేరా, ప్లీజ్ రా. వచ్చేనన్నా, నీకు దండం పెడతాను రా. తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయన కుక్క కంటే హీనంగా చూస్తాను కదరా. చూడరా ఎలా మాట్లాడుతాను నా గురించి టీవీలో. ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చచ్చిపోవాలనుందిరా. ఏం బతుకురా నాది. వాడా కుర్రాళ్ళను పంపించి అవి తెప్పించాడంటే నాకు సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాడి దగ్గర ఉండే ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగుపెడుతుంది. మీకు చీప్ గా భూములు ఇప్పిస్తాను. మా బాంబర్తో కలిపి చేసుకోండి. వాటిని వాడు వెబ్సైట్ లో అప్లోడ్ చేశాడంటే ఇక నా పని గోవిందా. ఈ ప్రూఫ్స్ కనుక మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తే వీడి పని అవుట్. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇది ఏ వెబ్సైట్ లో కూడా రాకూడదు. వాళ్ళు దొరికే వరకు ఎక్కడా ఏ నెట్వర్క్ పనిచేయడానికి వీల్లేదు. ఈలోపు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోండి. ఇదంతా సీఎం పనే. నాకు సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ ఈ పెన్ డ్రైవ్స్లో ఉన్నాయి. మీ లోకల్ గవర్నర్ హౌస్కి, ఒకరు మీడియా ఆఫీస్కి, ఒకరు కోర్టుకి వెళ్ళండి. నేను సరియు హెల్ప్తో ఎలాగైనా కోర్టుకి రీచ్ అవుతాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ముగ్గురు ఇప్పుడు స్టేట్ మొత్తానికి తెలుసు. ఒకవైపు నుంచి పోలీసులు, మరోవైపు నుంచి సీఎం మనుషులు తరుగుతూనే ఉంటారు.
నాకు తెలిసి అంత ఈజీ కాదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఓకే సార్, పదండి. రవి, ఆల్ ది బెస్ట్. రే వాడు చూస్తాడు రా, వాడు మిస్ కాకుండా చూడండి రా. పట్టుకున్నా నా కొడుకు. మన ప్రాణాలు పోయినా పర్లేదురా, మన వల్ల వేల కుటుంబాలు బ్రతకాలి. కమాన్ సరే. ఏరా బచ్చా నా కొడుకల్లారా, మాతోనే పెట్టుకుంటారా? లేరా లే. వాడు మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. అరే శశాంక్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? మేం బతుకుందే నీకోసం, అందుకే 10 లక్షలు చిట్టీలేసి నీకోసం మరీ దాచిపెట్టాను రా. నువ్వంటే నాకు ప్రాణం రా. గొడవలు వద్దు నాన్న. నువ్వేంటో నీ ప్రేమేంటో తెలుసుకోలేకపోయాను నాన్న. క్షమించినా, నన్ను చంపైనా, నన్ను చంపైన తప్పులే, నన్ను చంపైనా, నన్ను చంపే.
మన ప్రాణాలు పోయినా పర్లేదురా, మన వల్ల వేల కుటుంబాలు బ్రతకాలి. అసలు ఆ నాగరాజు గారు ఏ కలుగులో దక్కున్నాడు రా. మీ పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై మీరు ప్రజలకు ఏం చెప్తారు? ట్రూటెక్ కంపెనీ చైర్మన్ నాగరాజ్ గారిని 3 కుర్రాళ్ళు కిడ్నాప్ చేశారని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను సార్. నాగరాజు మేమే కిడ్నాప్ చేశాం సార్. చేయాల్సిన అవసరం మీకేంటి? చేయాల్సిన అవసరం మాకే ఉంది సార్. ఆయన్ని దేవుడిలా భావించి మోసపోయిన ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. 5 కోట్లతో స్టార్ట్ అయిన ఒక కంపెనీని 50,000 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లి ఆయన గొప్పని చేశాం. కానీ ఆయన ఏం చేశాడు సార్? ప్రెస్టీజ్ అనే పరిబంధంలో పరిగెడుతూ మమ్మల్ని బజార్కి హిట్ చేశాడు. ఆయనే కాదు సార్, ఆయనలా చాలా మంది గొప్పోళ్ళుగా మారుతున్నారు. కానీ ఆ గొప్పోళ్ళుగా మారే క్రమంలో మనిషిగా చచ్చిపోతున్నారు. ఒక తరానికి సంపాదిస్తే వాళ్ళ పిల్లలకి సరిపోదు, 2 తరాలకు సంపాదిస్తే వాళ్ళ మనవాళ్ళు మనవరాలు సరిపోదు. కాదు కూడదంటే 3 తరాలకు సంపాదించవచ్చు. కానీ వీళ్ళు 30 తరాలకు సంపాదించాలనుకుంటున్నారు. కనీసం 30 తరాడు ఎవడో కూడా వీడికి తెలియదు సార్. తెలియని వాటి కోసం పాకులాడుతూ మమ్మల్ని బజార్కి హిట్ చేస్తున్నారు. వాళ్ళకి శిక్ష పడితే బెయిల్ ఉంది, కానీ వాళ్ళు మాకేసే శిక్షకి బెయిల్ లేదు. మా లైఫ్ లేదు సార్. అందుకే మా శ్వేత లాంటి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎవరు సార్ స్వాతంత్రం వచ్చిందని చెప్పింది? నా దృష్టిలో స్వతంత్రం వచ్చింది స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లాడికి ఒక్కడికే సార్. ఎందుకంటే ఆ రోజు స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తారు, ఆడుకోవడానికి హాలిడే ఇస్తారు. మనకు మనం డప్పు కొట్టుకున్నాం సార్, స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది అని. ఎవడికి సార్ స్వాతంత్రం వచ్చింది? అప్పుడు బ్రిటిషర్స్కి మనం పన్ను కట్టేవాళ్ళం, ఇప్పుడు మనకు మనం కట్టుకుంటున్నాం. కేవలం రంగు తేడా. అసలు ముందు మనిషిని మనిషి గౌరవించే చట్టం తీసుకొద్దాం సార్. అప్పుడు ఆటోమేటిక్గా ఎవడికి వాడికే స్వతంత్రం వచ్చేస్తుంది. అది రానంతకాలం పేపర్లో 70వ స్వతంత్ర దినోత్సవం వేసుకోవడం తప్ప దానివల్ల ఏ ఫలితం ఉండదు సార్. ఆ అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్ సార్. అవును సార్, ఆ అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్. దేశం మొత్తం మీద మాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు సార్. కానీ మేమేమనుకున్నాం తెలుసా సార్? దేశం అంటే మా 100 మందేనని పరుగు పందెం మొదలెట్టాం సార్. వాడికంటే ముందుండాలని నేను, నాకంటే ముందుండాలని వాడు. పరిగెడుతూ పరిగెడుతూ మా మూలాలనే మర్చిపోయాం సార్. ఫలితంగా 100 కోట్ల మంది కృషి చేస్తే మేమన్న సంగతి అస్సలు వదిలేశాం సార్. వీళ్ళు ఏ రోజైతే నన్ను కిడ్నాప్ చేశారో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 20 ఏళ్ల తర్వాత భూమి మీద కాలు పెట్టాను సార్. అప్పుడు అర్థమైంది సార్, దేశం అంటే మేము 100 మంది కాదు, మా 100 మందిని నిలబెట్టడానికి 100 కోట్ల మంది నిరంతరం కృషి చేస్తున్నారని. వీళ్ళ వల్ల మా 100 మందిలో నేను ఒకని మారాను సార్. నన్ను చూసి మిగతా 99 మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి వీళ్ళని ఏం చేయొద్దు సార్. నా స్కామ్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నాగరాజుతో పాటు ఈ స్కామ్ వెనుకున్న నిందితులందరినీ అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఈ కోర్టు ఆదేశిస్తుంది. ఏదేమైనా ఈ 3 కుర్రాళ్ళు చేసింది తప్పే కనుక వీరికి 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఏం డీజీపీ అయ్యా, వాడిని పట్టుకోవడం కూడా తెలీదా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎప్పుడైనా తప్పదన్నా
ఇప్పుడు నేనే పెట్టాను సార్.